హలో అండి, అందరూ బాగున్నారా? స్కూల్ అసిస్టెంట్ సైకాలజీలో 2018 డిఎస్సీలో అడిగిన ప్రశ్నలు అయితే చూద్దామండి. తమ సహ విద్యార్థిని సుష్మా అతి తరచుగా పాఠశాలలు కొంటుందని కొంతమంది 10వ తరగతి విద్యార్థినులు మీకు తెలిపారు. ఈ లక్షణం ఈ విషయ యోజక రకానికి చెందుతుంది. ప్రవర్తన. అభ్యసనం అనేది ఒక సాంఘీకరణ ప్రక్రియగా విశ్వసించే ఉపాధ్యాయుడు క్రింది అభ్యసన రకాన్ని తప్పక అనుసరించవలసి ఉంటుంది. సామూహిక అభ్యసనం. తరగతి ఉపాధ్యాయుడు వినోద్ను సైన్స్ ఎగ్జిబిషన్లో కానీ వ్యాసరచన పోటీలో కానీ ఏదో ఒక దానిలో తప్పక పాల్గొనవలసి ఉంటుందని బలవంతం చేస్తున్నారు. కానీ అవి రెండు అతనికి ఇష్టంగా లేవు. ఈ పరిస్థితుల్లో ఎదురయ్యే సంఘర్షణ ఏంటంటే పరిహార సంఘర్షణ. ఈ సంఘర్షణలు చూసుకున్నట్లయితే రెండు అనుకూల విషయాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి అనేటప్పుడు ఏర్పడే సంఘర్షణని ఉపగమ సంఘర్షణ అంటారు. రెండు ప్రతికూల విషయాలలో ప్రతికూల లక్ష్యాల్లో ఏదో ఒకదానిని ఎంచుకోవాలి అనేటప్పుడు ఏర్పడే సంఘర్షణ పరిహారం. ఇక్కడ మనకి అతనికి రెండు కూడా ఇష్టం లేదు, బలవంతం చేస్తున్నారు, కానీ అతనికి రెండు కూడా ఇష్టంగా లేవు. కాబట్టి మనకి ఆప్షన్ ఏంటంటే పరిహార సంఘర్షణ. అదే మనకి ఒక అనుకూల